వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈనాడు అమోఘమైన ఆ శ్లోకం గాలికి అలా 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 కొట్టుకొస్తూ వస్తూ అంత అర్థవంతమైన శ్లోకం మన దాకా రావడం, మహర్షులు దాన్ని అందించేలా చేయడం ఎంత అదృష్టం అది. ఇప్పుడు మనం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలో 16వ భాగంలోనికి అడుగుపెట్టాం. షోడశ కళా పరిపూర్ణుడు శ్రీ మహావిష్ణువు, 16 కళలు కలిగినవాడు. కాబట్టి ఈ ఘట్టం మరింత పవిత్రవంతమైనది అని అర్థం చేసుకోవాలి. దీంట్లో కూడా అనేకమైన రహస్యాలు దాగున్నాయి. స్థాళీ పులాకం అంటారే, అలా 1, 2 మత్స్యకి మనం అనుకుందాం, ఇలాగే మిగిలినవన్నీ ఉంటాయి అని కూడా అనుకుందాం. ఇప్పుడు ఆ 21 నుండి 30వ నామం వరకు ఉండేటటువంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర భాగాన్ని మీరు యథాపూర్వంగా అలాగే మధురంగా పఠించండి. ఆ కొత్త విషయాల్ని మరో 2టిని ఈ ఘట్టంలో మనం అనుకుందాం. ప్రారంభించండి. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్తుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమోధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారధీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంహృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః శిపివిష్టప్రకాశనః ఓజస్తేజోజ్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః సిద్ధిదః సిద్ధి సాధనః సిద్ధిదః. ఈ పనిలో నేను ఉత్తీర్ణుని అయి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒడ్డున పడగలిగేవాడిని అయితే చాలు అని అనేకమైన కార్యక్రమాలను మనం ప్రారంభిస్తాం. సిద్ధిదః, ఆయన్ని నమ్ముకుంటే, ఆయన్నే ప్రార్థిస్తే ఏమాత్రము సిద్ధి కలగదు అన్న సందర్భంలో కూడా సిద్ధిదః ఖచ్చితంగా ఇచ్చేవాడు. అంచేతనే ప్రత్యేకంగా ఒక ట్యుటోరియల్ కాలేజీ వాళ్ళు చెప్తే ఇదే మంత్రాన్ని అనుసంపుటి చేసి పఠింపజేశారు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి దీన్ని అందరికంటే ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులు కాగలిగారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ప్రచారం కోసం చెప్పడం కాదు, ఆ మంత్రానికి ఆ శక్తి ఉందనే యథార్థాన్ని ప్రకటించడం కోసం దేవదేవుని సాక్షిగా చెప్తున్నాను. అదే చదువుకుంటే వస్తుంది కదండి, మంత్రాలు తంత్రాలు ఏమన్నా వస్తాయా? కాదు, అది ఉండాలి, ఇది ఉండాలి. నారాయణో నరః, మానవ ప్రయత్నం ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. కేవలం మానవ ప్రయత్నం విపరీతంగా బట్టించి చదివించి ప్రయోజనం లేదు. కేవలం భగవంతుడినే నమ్ముకుని 9 సార్లు పైకి కిందికి దిగుతాను దర్శనం చేస్తే అది ప్రయోజనం లేదు. మన ప్రయత్నము ఉండాలి, దైవ అనుగ్రహం ఉండాలి. అంచేతనే లక్ష్మణుడు లేని రాముడు ఉండడు, అర్జునుడు లేని కృష్ణుడు ఉండడు. అర్జునుడు మానవ బలానికి సంకేతం, కృష్ణుడు దైవ అనుగ్రహానికి సంకేతం. లక్ష్మణుడు మానవ బలానికి సంకేతం,
రామచంద్రుడు దైవ అనుగ్రహానికి సాక్ష్యం. ఇక్కడ సిద్ధిదః అంబరీషో మహాభాగ సప్తద్వీపవతీం పురీం. అంబరీషుడని ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు. బ్రహ్మాండమైన రాజ్యం అంతా ఉంటే ఎందుకు నాకు ఈ రాజ్యం అని మంత్రులకి అప్పగించి వాళ్ళని మీరు చేసుకోండి అయ్యా, నేను ఆ పరమేశ్వరుడైనటువంటి ఆయన నారాయణుడిని ఆశ్రయిస్తాను, ఆయన గురించే చేస్తాను అని చెప్పి రాజ్యభారాన్ని వాళ్ళకి అప్పచెప్పి స్వయంగా మధువనే అర్చయత్, మధువనం అనే చోట అక్కడ అర్చన మొదలుపెట్టాడు. అదేదో 2 రోజులో 3 రోజులో చేసేది కాదు, సంవత్సర కాలం చేసేది. సంవత్సర కాలం రాజ్యాన్ని ఇంకోళ్ళ మీద అప్పచెప్పి వెళ్ళాడు. ఎంత ధైర్యం! వెళ్ళి కృష్ణుని అమోఘంగా అర్చించాడు. సంవత్సరం అయిపోయిన తరువాత ఆ రోజున పారణం చేయవలసి వచ్చింది. పారాయణం కాదు, పారణం అంటే నేను ఈ దీక్ష పట్టాను, దీక్ష అయిపోయింది అని చెప్పి దీక్షని విరమిస్తూ పవిత్రుడైనటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఆయనకి భోజనాన్ని పెట్టి నమస్కారాన్ని చేసి, అయా నేను పారాయణాన్ని చేసి ఈ దీక్షని ముగించాను అని చెప్పడం విధానం ఉంటుంది. మనం కూడా మామూలుగా ఇళ్లలో చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఆలోచించాడు. అయిపోయింది. అతీతే కార్తీకే మాసి, కార్తీక మాసంలో ప్రారంభించాడు, కార్తీకం అయిపోయింది. వెంటనే ఎవరు వస్తారో అని తన ఆశ్రమం పక్కనే నిలబడి అతిథిగా ఎవరైనా వస్తే బాగుండు అని అలా చూస్తూ నిలబడ్డాడు. అంతే. తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసో భగవానభూత్. ఆయన వే దుర్వాసుడు. ముక్కు నిండా కోపం ఉంటుంది, చెంబు నిండా నీళ్ళు ఉంటాయి, అయిపోయే వరకు శపిస్తూనే పెడుతూ ఉంటాడు. ఆయన లక్షణం అది. లోకంలో ఒక్కొక్కడు ఇలాగే చిరుమురు ఆడుతూ ఉంటాడు. మొత్తం మనకి పురాణాల్లో మనుషులే లోకాల్లో ఉంటారండి, ఎక్కడా ఇంకోళ్ళు ఉండరు. ఆ పురాణంలో అలా లక్షణాలతో ఉన్నటువంటి వాడు ఏమైందో ఆయన ముగింపు వీడికి అదే అవుతుంది. ఎంత గొప్ప విషయం అది! ఆయన ఎలా అవుతుందండి ఆయన ముగింపు? అలా అవుతుంది. పురాణం చెప్పేస్తుంది మనకి. దుర్వాసో భగవానభూత్ అని వచ్చాడు. అయ్యా నమస్కారం. ఏమిటి ఈవేళ పారణం? మీరు కానీ వచ్చినట్టయితే చక్కగా నేను ఈ దీక్షని ముగించగలుగుతాను, ధన్యుణ్ణి అవుతాను, రండి. ఆయన ఆలోచించాడు. నేనేదో వస్తుంటే పిలిచాడా, లేక నేను ఇష్టంగా నన్ను పిలిచాడా? ఎంత ఖచ్చితంగా మనుషులు ఈ విధమైన లక్షణాలతో ఉంటారో ఆ లక్షణాలని భాగవతం చెప్పింది మనకి. నన్ను కావాలని పిలిచాడా, లేకపోతే దోవన పోతూ ఉంటే పిలిచాడా అని చెప్పి ఆలోచించుకుని ఆయన, అయితే స్నానం చేసి వస్తానయా అన్నాడు. అయ్యో తప్పక. వెళ్ళి ఈయన స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి ప్రాణాయామ విద్య వచ్చు. దాంట్లో కాళింది ఆ నదిలో, అంటే యమునా నది అది, ఆ లోపల కూర్చున్నాడు. అసలు పైకి రావటం లేదు, పూర్తిగా అలాగే. కానీ దృష్టి ఎక్కడుంది? ఈయన ఏం చేస్తాడు? ఏకాదశి గడియలు దాటి ఆ లోపల నేను వెళ్ళకపోతే ఏమవుతుంది? నన్ను ఇష్టంగా పిలిచాడా, లేకపోతే తోవన పోతుంటే పిలిచాడా తెలుసుకోవడం కోసమని అక్కడ ఉన్నాడు. దుర్వాసుడికి ఎందుకంత కోపం? ఒకే ఒకటి. ఏ శంకరునికి భయంకరమైనటువంటి రుద్ర విధానం ఉందో ఆ రుద్ర విధానాన్ని అంతటినీ నేలన కొడితే దాంట్లోంచి ఉద్భవించిన వాడు ఈయన. గమనించుకున్నారా? అంతే. అంచేత కాళిందీ సలిలే శుభే నిమ మధ్య బృహతధ్యాయన్. బృహతధ్యాయన్ ఆ పరబ్రహ్మని గురించి ధ్యానం చేస్తూ నిమ మధ్య ముని కూర్చున్నాడు ఈయన. బాబో గడియలు దాటిపోతున్నాయి. ఆ గడియలు దాటిపోతే మళ్ళీ సంవత్సర కాలం చేయాలి, ఇక్కడ ప్రత్యవాయం ఇబ్బంది అవుతుంది అని వణికిపోతూ ఏం చేయాలో తోచగా ఈయన ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక స్నానానికి వెళ్ళాలంటే కాళింది మొత్తం అంతా నదిని చూస్తే ఎక్కడ కనిపించడం, లోపల దూరి కూర్చున్నాడుగా ఆయన. అప్పుడు వెంటనే ఆ పక్కన ఉండేటటువంటి ఆశ్రమ జనాన్ని, అంటే ఋషులైన వాళ్ళని వెళ్ళి ఇలా అయింది, ఏం చేయమంటారు? వాళ్ళు అన్నారు, ప్రాహురభక్షణం విప్రాహ్యచితన్నాచితంచ తత్. శాస్త్రం మాట చెప్పింది, ఇట్లాంటి కష్టంలో ముమ్మారు కానీ ఆచమనాన్ని చేస్తే అతిథి లేకుండా భోజనం చేసినట్లు అని అనుకోక్కల, అతిథి ఉన్నట్టే భోజనం చేసినట్టు అవుతుంది. కుడుచుటయు కాదు, కుడువకుండుట కాదు, సలిల భక్షణంబు సమ్మతం. కాబట్టి ముమ్మారు నీళ్ళు తీసుకో. ఆయన అక్కడ కూర్చొని ఇక్కడేగా ఆలోచిస్తున్నాడు, ఇదే చూస్తున్నాడుగా. ఈయన ఎప్పుడైతే నీళ్ళలా పట్టాడో లేదో వెంటనే లేచాడు, వచ్చేసాడు. వచ్చేసేసి ఎంత దుర్మార్గుడా, ఏం పని చేసావు నువ్వు? అతిథిని నిన్ను పిలిచావా? అతిథిం మాం నిమంత్ర్యచ్చ, అతిథిగా రావాలని పిలిచావా?
నేను లేకుండా నువ్వు భోజనం చేస్తావా అని చూస్తుండగా కృత్య అనేటటువంటి రాక్షసుని టాపును జడ తీసుకుంటాడు నేల మీద. వెంటనే కృత్య అనే రాక్షసి అసిహస్త పెద్ద కత్తిలాంటి చేతులతోటి ఇనప శరీరం కలిగి మీదికి దూకడం ప్రారంభించింది. ఎవరి మీద? అంబరీషుని మీద. సిద్ధిదాహ, ఎంత గొప్ప మాట చూడండి. సిద్ధిని ఖచ్చితంగా ఆ మహానుభావుని ధ్యానిస్తే అనుమానం లేకుండా కలుగుతుంది. నమస్కరిస్తూ ఉండిపోయాడు అంబరీషుడు. ఏమీ కదలలేదు, మెదలలేదు. చిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ మహావిష్ణువు అంబరీషుని భక్తికి ఒకప్పుడు మెచ్చి తన దగ్గర ఉన్నటువంటి సుదర్శనాన్ని స్వయంగా ఇచ్చి నీకు ఏదైనా కష్టం వస్తే ఇది వాడుకో అన్నాడు. అంతటి సుదర్శనం తన దగ్గర ఉన్నటువంటి వాడు అయినా ఆ రాక్షసు వస్తుంటే ఇలా నమస్కరిస్తూ నిలబడ్డాడే తప్ప విశ్వామిత్రుని మీద ప్రయోగిద్దామని అనుకోలే. అదే మరోడైనట్టయితే ఏమిటో అనుకున్నామో, నా దగ్గర చక్రం ఉంది, ఏదో మాట్లాడేవాడు. అట్లాంటి ఉండవు భాగవతంలో. పురాణాలను చూస్తే సమర్థుడైనటువంటి వాడు మెత్తగా ఉంటాడు, అసమర్థుడైన వాడు ఎగిరెగిరి పడతాడు. అందుకే తెలుగులో సామెత అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అని. వెంటనే అలా నమస్కరిస్తూ నారాయణుడికి ముమ్మారు ప్రదక్షిణ చేస్తూ ఉండిపోయాడు అంబరీషుడు. అంతే, ఏ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడో ఆ చక్రం వెంటబడింది ఈయన వెనకాల. ఆయన అడగల, సుదర్శనమా నువ్వు ఈ పని చేయని, వెంటబడింది. ఆ వచ్చినటువంటి ఏ కృత్య అనే రాక్షసుందో దాన్ని కొట్టేసి దుర్వాసుని వెంటబడింది. ఎప్పుడైతే దుర్వాసన వెంటబడిందో ఇక ఆయనకున్న శక్తి కొలది పరిగెత్తడం మొదలెట్టాడని విపరీతంగా వెళ్ళి గుహలో దాక్కుపోయాడు. మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఆరాధిస్తే మేమెవళ్ళని నీకు ఏ విధమైన అభయాన్ని ఇయ్యం. ఎవరి కారణంగా నువ్వు ఈ కష్టానికి వచ్చావో ఆయన దగ్గరికే వెళ్ళు. సిద్ధిదాహ, చూసుకోండి. వెంటనే దుర్వాసుడు వచ్చి పొరపాటు అయిపోయింది అన్నాడు. లోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే సమర్థత కలిగి మెత్తగా ఉండేవాళ్ళు ఉంటారు, సమర్థత లేకుండా అన్నీ గొప్పవాడిని అని ఎగిరెగిరి పడేవాళ్ళు కొందరు ఉంటారు. భాగవతం చెప్తుంది. ఇక్కడ ఏ విధంగానూ అంబరీషునికి సిద్ధి కలిగే అవకాశం లేదు. కానీ ఏ నారాయణ ధ్యానాన్ని మాత్రమే చేస్తూ అంబరీషుడు ఉండిపోయాడో ఆ కారణంగా సిద్ధిదాహ, నేను నీకు సిద్ధిని ఇస్తున్నాను అని సిద్ధిని ఇచ్చినటువంటి వాడు నారాయణుడు. ఎంత గొప్ప విశేషం ఇది! అట్లాంటి నామాలు అన్నీ కట్టగలిపినటువంటి అమోఘమైన పుష్పమాలిక లాంటిది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. దాన్ని మధురాతి మధురంగా మనం అనుకుంటున్నాం. పురాణపరమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేసుకుంటూ ఈ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఘట్టంలో మళ్ళీ ఇదే 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చదవండి. మరో కొత్త రహస్యాన్ని తెలుసుకుందాం. ప్రారంభించండి. మరీచిర్గమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభస్సుతవాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్త విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుధారధీః అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధ సంకల్పః సిద్ధిదः సిద్ధి సాధనః వృషా హి వృషభో విష్ణుః వృషపర్వా వృషోధరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుభజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజో జ్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధ స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. హంసః ఓ నామం.
భగవంతుడికి హంస అని పేరా? ఏంటిది? ఆయనేమో పురుషుడు, దైవం. హంస ఓ పక్షి, మనిషి కూడా కాదు. ఏమిటి అలా పెట్టారు? హంస. చిత్రంగా ఉంటాయి నామాలు. భగవంతుని అమోఘమైన రూపాన్ని దర్శించే విధానం ఏది ఉందో దాన్ని హంస విధానము అంది శాస్త్రం. మానవా మౌళితో వర్ణ్యాస్తే దేవాశ్చరణతస్తతః. మానవుణ్ణి తల నుంచి కింద దాకా చూడాలి, దేవతల్ని పాదాల నుండి తల వరకు చూడాలి. పాదాల నుండి తల వరకు అలా కళ్ళలో ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ కళ్ళలో నిలుపుదల చేసుకుని చూడాలి. వెంకటేశ్వర స్వామిని ఆ దృష్టితో ఒక్కసారి చూడండి. చక్కనైనటువంటి పాదాలతో పాటు అలా రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఆయన 30 సంవత్సరాల యువకునిలా ఉంటారు. బాల్యం బుద్ధి బలం చక్షు త్వంమాంసం శుక్రశోణితే. వ్యక్తి ప్రతి 10 ఏళ్లకి కూడా తన ఆ శరీరానికి సంబంధించిన పరిస్థితిని మార్చుకుంటాడు. బాల్యం 1 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేది బాల్యం. ఏదైనా పొరపాటు చేసామనుకోండి, పక్కింట్లో ఏదైనా దొంగతనం చేసేసా పిల్లాళ్ళండి అంటారు బాల్యం. బుద్ధి 11 నుంచి 20 సంవత్సరాల వరకు వాడికి బుద్ధి బలం ఉంటుంది. ఏది చెప్పినా వాడు గుర్తుంటుంది. 90 ఏళ్ల తాతగారు సొంత పిల్లల పేర్లు మర్చిపోవచ్చు, కానీ ఆ 10 నుంచి 20 సంవత్సరాల్లో మధ్యలో చదివినటువంటి పద్యాలు, శ్లోకాలు, పాటలు అవి అన్నీ చెప్పగలుగుతారు ఆయన. ఆ వయసులో గట్టిగా పట్టేస్తుంది. బాల్యం బుద్ధి. ఈవేళ నిజంగా బాధపడవలసింది ఏంటంటే 11 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి అలాంటి పాఠాలు ఏం లేకుండా ఏవేవో చూస్తూ ఉంటే కొత్త చక్కనైనటువంటి విధానం ఎలా లభిస్తుంది? ఇంటికి సంబంధించినటువంటి ప్రతి కుళాయిలోంచి నీరు ఆ పైన ఉన్నటువంటి దాంట్లో ఉన్నదే వస్తుందిగా. అక్కడ మురికి పేరుకుందనుకోండి, మురికి నీళ్ళే ఎక్కించామనుకోండి, అదే కిందికి వస్తుంది. ఈ 11 నుండి 20 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఈ విధమైనది కాకుండా సరైనటువంటి అమోఘమైన ఆ విద్యని తల్లి తండ్రి జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్తే ఎంత బాగుంటుంది. 3 అంటే 21 నుంచి 30 ఇచ్చేసరికి బాల్యం బుద్ధి బలం, శరీర బలం ఉంటుంది. అంచేతనే పూర్వం రోజుల్లో రాజులు ఎప్పుడూ కూడా 30 ఏళ్ల వాడికి రాజరికం ఇచ్చేవారు కాదు. 30 ఏళ్ల వాడికి రాజరికం ఇస్తే వెంటనే కత్తితో దూసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనేస్తాడు. అంచేత ఏవో రాజ్యం ఇచ్చేవారు. ఆ పైన రాజుగారు ఈయనకి తగిన అభ్యాసం ఇచ్చేవాడు. చక్షు 31 నుంచి 40 ఇచ్చేసరికి కంటికి చతుర్వారం వస్తుంది. అదే చతుర్వారం, 4 బదులు. అక్కడి నుంచి అలా 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 దిగిపోతాడని బ్రహ్మాండమైన శ్లోకాన్ని ధన్వంతరి మహాశివుడు మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వరూపం ఆయన చెప్పాడు. అది అలా వేరే విషయం ఆపేద్దాం. 30 సంవత్సరాల వయసులాగా విశాలమైన గడితేరినటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి మనం చూద్దాం. మనకి ఈ బొడ్డు నుంచి పైభాగం వరకు ఉత్తరం, బొడ్డు నుంచి కింది భాగం వరకు దక్షిణం. అంచేత ఈ భాగం పవిత్రం, ఈ భాగం అపవిత్రం. అంచేతనే ప్రాచీలు నిర్ణయించి బొడ్డు నుండి పైభాగం వరకు బంగారు ఆభరణాలను వేయాలి, బొడ్డు నుంచి కింది వరకు వెండి ఆభరణాలని మాత్రమే ధరించాలని నిర్ణయాన్ని చేశారు. ఇవాళ మాకు సొమ్ముందని మీరు పెట్టుకుంటారనేది మాకు అవసరం లేని విషయం. శాస్త్రం చెప్పిన మాట మాత్రం మనం చెప్తున్నాం. ఆ అమ్మవారు బంగారు స్వరూపం కలిగింది కాబట్టి లక్ష్మీదేవిని మనం అవమానపరుస్తున్నట్లు అవుతుంది. వెండి మెట్టెలు కాదు మట్టెలు, పట్టీలు కాదు పట్టాలు. కొద్ది మాట కూడా తెలుసుకోండి, మార్చుకోవాలి. పట్టాలు మట్టెలు. కింది నుంచి చూస్తే అయ్యవారి పాదాలు చక్కగా మెత్తగా నున్నగా ఉండడమే కాకుండా 5 వేళ్లకి ప్రత్యేకమైన ఉంగరాలలాంటివి తొడగబడి కనిపిస్తాయి. అవి భగవంతుడు కాబట్టి బంగారమే ధరించగలిగిన శక్తి, అర్హత, హోదా ఉంది. అక్కడి నుంచి కొద్ది పైకి ఎడదాం. ఏ పాదము కాలు కలిసినటువంటి ప్రదేశం ఉంటుందో చీలమండల దగ్గర 3 కనిపిస్తాయి బంగారంవి. ఒకటి అందే, ఇంకొకటి గొలుసులతో ఏర్పాటు చేయబడ్డటువంటిది, ఆ పైన అలా సన్ననైనటువంటి బంగారపు తీగ. ఇప్పటికీ శ్రీకాకుళం ఆ ప్రాంతానికి కానీ మనం వెడితే వాళ్ళు అవి ధరించి ఉంటారు. పూర్వం రోజుల్లో వాళ్ళు పెట్టినటువంటి ఆభరణాలన్నీ కూడా శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేవే తప్ప మరొందుకు మాత్రం కాదు. సంపూర్ణమైనటువంటి శరీరంలో అనారోగ్యాన్ని కొంత తొలగించగలిగిన శక్తి వెండికి ఉంటుంది కాబట్టి అక్కడ పాదం పైనుండేటటువంటి కాలు ప్రారంభమయ్యే ఆ ప్రదేశంలో ఈ 3 ఏర్పాటు చేయమన్నారు.
అదిగో అలాగే వెంకటేశ్వరుడు ధరించుంటాడు. అక్కడి నుంచి నడుము దగ్గరికి వచ్చేసరికి మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిరేవచ. బుద్ధుడు కాదండి, కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఈ 10 బిళ్ళలు కనిపిస్తాయి. ఉదరబంధం అంటారు దాన్ని. ఆ 10 బిళ్ళలతోటి చక్కనైన వడ్డాణం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి కింది వరకు కూడా నందకం అనే పేరు కలిగిన ఖడ్గం కనిపిస్తుంది. ఇంచేత శ్రీ వెంకటేశ్వరుడు క్షత్రియుడు కాబట్టి. క్షత్రియుడు అంటే ఓహో మా రాజవంశానికి చెందినవాడు కాదు కాదు కాదు. క్షతాత్ త్రాయత ఇది క్షత్రియ. ఎదుటివాడికి దెబ్బ కానీ తగులుతుంది అని అనిపించినట్టయితే వెంటనే రక్షించేవాడు ఎవరో క్షత్ర. ఆ శక్తి ఉన్నటువంటి వాడు క్షత్రియుడు. అంచేత ఇక్కడి నుంచి చక్కగా ఒక కటారి కనిపిస్తూ ఉంటుంది, బంగారంతో చేయబడింది. ఆ వరలోంచి తీయడానికి వీలుగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అక్కడి నుంచి వక్షస్థలానికి వెళ్ళండి. ఇన్ని లెక్కేయడానికి వీలు లేని కనిపిస్తాయి మనకి. ఇక్కడ అమ్మవారు స్వయంగా వక్షస్థల స్థితాం అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారి మీదే చందనం తీసి మనకిస్తే అయ్యవారి ఆ వక్షస్థలం మీద ఉన్న అమ్మవారు వచ్చినట్టుగా భావించి దానికి చక్కగా మనం శ్రీ సూక్తంతో నిరంతరం పూజన చేసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందాన్ని పొందుతాం. ఆయన అంగదాలు, కేయూరాలు, ఇదిగో చేతికి మణిబంధాలు అన్నీ ఏర్పాటు చేసుకుని కనిపిస్తాడు. హంసహ శ్రీ వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని అమోఘంగా దర్శించు కళ్ళలో. ఊరికే చూసి చేయడం కాదు, ఈ రూపాన్ని కళ్ళతో అలా ఒకసారి తీసుకుని ఆ తీసుకున్న రూపాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను వెంకటేశ్వర స్వామిని దర్శించాను అని అనుకుని చూడండి ఎంత బాగుంటుందో. హంసహ. నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుని చెప్పాలని ఉంది, నిజంగా దర్శిస్తూ చెప్పడం సాధ్యం కాదు కాబట్టి తెరిచి చేస్తున్నాను. అయ్యో అని చాలా బాధపడుతున్నాను. మెడలో అమోఘమైనటువంటి హారాలన్నీ కనిపిస్తాయి. ఇటు ఇటు 2 చెవులు ఉన్నాయే, ఆ కర్ణపూరాలు 2 అమోఘంగా కనిపిస్తూ ఉంటాయి. మెడ నిండుగా హారాలు. అలాగే ఇక్కడ మణికట్టుకి అమోఘమైనటువంటివన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నాగబంధం కనిపిస్తుంది, ఇక్కడ నాగబంధం కనిపిస్తుంది. ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలతో ఉంటాడు ఆయన. అంత గొప్పదైనటువంటి ఆభరణాలు కలిగిన వాడైనా పుండరీకాక్ష. ఏట్రా నన్ను చూస్తున్నావా? పాదాల నుంచి బాగా కనిపిస్తున్నానా? ఏమే వచ్చావా? చూసావా రూపాన్ని? ఎంత నవ్వుతూ అలా చూస్తాడో గమనించండి. భగవంతుడు మనకు కనిపించడం కాదు, భగవంతుడు ఆ నవ్వుతూ ఉన్నటువంటి ముఖం నీకు కనిపించిందంటే నిన్ను చూసినట్టు. ఆయన మనం చూస్తే అది చూడడం, ఆయన మన కళ్ళలోకి చూస్తే అది దర్శనం. అప్పుడు ఆయన మనను చూస్తూ చిరునవ్వు నవ్వుతూ కనిపించి తీరుతాడు, అనుమానం లేదు. అది ఆ రోజున మనం వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసినట్లు. అక్కడి నుంచి ఒక్కసారి మనం ఈ ఆభరణాలన్నింటినీ చూస్తూ కిరీటాన్ని పెట్టుకుంటాడు ఆయన. కిరీటాలు అనేకమైన రకాలు ఉంటాయి, ఒకటిగా ఉండదు. ఒకటి రాజ్య పరిపాలన చేసేటప్పుడు, ఒకటి వేటకి వెళ్ళేటటువంటి సందర్భంలో, ఒకటి యుద్ధాన్ని చేయడానికి సన్నద్ధుడైనప్పుడు. ఇలా ఏ కిరీటం ధరించి ఆయన ఉన్నాడో దాన్ని బట్టి ఏ కార్యక్రమాన్ని ఆయన చేయబోతున్నాడో, చేసి ఇప్పుడు తిరిగి వచ్చాడో గమనించుకోగలగాలి. ఈ అమోఘమైన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించడాన్ని హంస. విష్ణు సహస్రనామ మాధుర్యం అంటే ఇంతకంటే కావాల్సిందే ఉంది. ఆలోచించి చూడండి. ఇదంతా మనం చూసామనుకుంటున్నామే. ఆ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించిన వారు ఈ విధమైన తమ కళ్ళతో చూసి తాము ఈ విధంగా దర్శింపచేసి మనకిస్తే మనం చూస్తున్నాం. కళ్ళు వాళ్ళవి, మనకు ఆ కళ్ళిచ్చి చూడు అన్నారు, మనం ఆ కళ్ళతో చూస్తున్నాం, వాళ్ళకి నమస్కరించుకోవాలి. అంత గొప్పదైన అదృష్టాన్ని హంస అనే నామం మనకి తెలియచేస్తుంది. ఎంత అదృష్టవంతులు! ఇది విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అనుభవించడము అంటే. మరోసారి 21 నుండి 30 వరకు అలా గానాన్ని చేద్దాం. విష్ణు సహస్రనామ మాధుర్యంతో ప్రారంభించండి. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా
विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्य सत्य पराक्रमः निमिषो निमिषस्रग्वि वाचस्पतिरुधारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निः अनयो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुः जह्नुन्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाहि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः चिपिविष्टप्रकाशनः ओजस्तेजो ज्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्रस्पष्टाक्षरो मन्त्रः చంద్రాంశుర్భాస్కరద్యుతిః. చూశారు కదండి, 21 నుండి 30వ శ్లోకం వరకు ఉండి ఎన్ని విశేషాలు మనకున్నాయో గమనించుకుంటూ వెళుతున్నాం కదా. చెప్పింది చెప్పకుండా చెప్పుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావులు ఎంత చక్కగా దర్శించి మనకి చెప్పారో. ఋషిర్ దర్శనాత్ అన్నారు. అందుకనే ఆ దర్శనం కారణంగానే వాళ్ళు ఋషులు అయ్యారు అని. 16వ భాగం నుండి మనం 17వ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రేక్షకులైన మీరందరూ కూడా ఈ విష్ణు సహస్రనామ ప్రచారాన్ని చేయిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి చేస్తున్నారో ఆ ప్రచారాన్ని మీరు కూడా చేసినట్లయితే సార్థకమవుతుంది ఈ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో